తెలంగాణ రైజింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో అప్పుల్లో ఆ రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్లో చేరికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం వస్తుందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి సీఎం అయ్యారని కేటీఆర్ విమర్శించారు. కమిషన్లు రావాలనే ఉద్దేశంతోటే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడం లేదని, కమిషన్ల కోసమే మూసి ప్రక్షాళనని కేటీఆర్ అన్నారు. మైకులలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పినా అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు, ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలా మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి కమిషన్లు దొరికాయి. అందుకే ఏం చేయాలి? మూసీ అని ఒక రంగుల సినిమా, రంగుల కళ చూపెట్టి దానిలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో ఒక 50,000 కోట్లో 70,000 కోట్లో దండుకోవాలి, ఢిల్లీ పెద్దలకు పంపించాలి, నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో, ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి మీరు దయచేసి. మన ఉద్యమ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని మాట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్ల విషయంలో ఇంటింటికి మంచిళ్ళు తెచ్చుకున్నాం. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం, 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పిండ్రు, పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్లు తయారైనవి. ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవ్వాలి, నీళ్లు తీసుకురావాలి. ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేవెళ్ళ దాకా నీళ్లు తెచ్చే సౌలతు. ఇంకొక 10 పైసలు ఖర్చు పెడితే, 90 పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు, ఒక 10 పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం లేదు, ఆ నీళ్ళు ఇయ్యడట. కానీ మూసీ చేస్తారట, మూసీని సుందరవనం చేస్తారట.